అక్రమం, అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అరెస్ట్ చేయడానికి అసలు అవకాశం లేదు, అసలు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారు, అంతేకాకుండా ముందస్తు నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ మేరకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం చెప్పకుండా ఏకపక్షంగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. కాబట్టి పూర్తి అరెస్ట్ అక్రమం అని చెప్పి అటు పోలీసుల ముందు ముందు అల్లు అర్జున్ న్యాయవాదిని వాదించడం జరిగింది. కానీ చివరికి పోలీసులు మాత్రం ఒకటే చెప్పారు, అసలు ఆ అల్లు అర్జున్ స్టేట్ రావడానికి అనుమతి లేదు, అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడికి రావాల్సిన అవసరం లేదు, అతను పెద్ద ఎత్తున రావడంతో తొక్కిస్తాడు జరిగింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ తీసుకోవాలని చెప్పి అటు పోలీసులు వాదన నిర్పించారు. చివరికి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ నెల 27వ తేదీ వరకు అల్లు అర్జున్ ని రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతని వెంటనే నాంపల్లి కోర్టు నుంచి చింతలగూడ జైలుకి ప్రస్తుతానికి అధికారులు తరలిస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారా? రిమాండ్ విధించారు కాబట్టి అక్కడ కోర్టు నుంచి అల్లు అర్జున్ తరలిస్తున్నారా? దేవి, హలో దేవి చెప్పండి. ఆల్రెడీ అల్లు అర్జున్ ని జైలుకి తరలిస్తున్నారా? ఎస్ దేవి, ప్రస్తుతానికి చింతలగూడ జైలుకు తరలిస్తున్నారు. మన టీం కూడా ప్రస్తుతానికి లైవ్ లో ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాము. అంతేకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ జారీ చేయడానికి మన టీం కూడా సిద్ధంగా ఉంది. అయితే మరి కాసేపట్లో చింతలగూడ జైలుకి అటు అల్లు అర్జున్ తీసుకువెళ్తున్నారు. ఇప్పుడే నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ ని తీసుకుని అధికారులు వెహికల్ లో ఇప్పుడే బయలుదేరడం జరిగింది. అల్లు అర్జున్ మరి కాసేపట్లో అటు చింతలగూడ జైలుకి వెళ్ళబోతున్నాడు. అయితే ఇప్పటి చూసినట్లయితే ఇరుపక్షాలు దాదాపు 2 గంటల వాదనలు విన్న తర్వాత కోర్టు మాత్రం పోలీసులు చేసిన వాదనలనే సమర్థిస్తూ అక్కడికి రావాల్సిన అవసరం అల్లు అర్జున్ లేదు, అంతేకాకుండా అక్కడికి అల్లు అర్జున్ రావడం వల్లనే అతను చనిపోవడం జరిగింది, ఒక లేడీ చనిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ సంఘటనకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్ ఉండాల్సి కాబట్టి అరెస్ట్ విధిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ అటు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చింతలగూడ జైలుకి ప్రస్తుతానికి అల్లు అర్జున్ ని తరలిస్తున్నారు. రమేష్, అసలు ఇరు వర్గాల వాదనలు ఎంత స్ట్రాంగ్ గా వినిపించారు అసలు? దీంట్లో అల్లు అర్జున్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా, అల్లు అర్జున్ తరఫున అశోక్ రెడ్డి తన వాదనలు అత్యంత స్ట్రాంగ్ గా వినిపించడం జరిగింది. అల్లు అర్జున్ తరఫున అశోక్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదనలు చాలా బలంగా వినిపించడం జరిగింది. అంతేకాకుండా ఇటు తరఫున పోలీసుల తరఫున న్యాయవాది కూడా కూడా తన వాదనలు అత్యంత బలంగా వినిపించారు. అయితే ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు, అంతేకాకుండా ఒక పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తుంది కాబట్టి తగిన రీతిలో సెక్యూరిటీ కావాలని చెప్పి పోలీసులకు ఒక రిక్వెస్ట్ సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టింది. అయితే సంధ్యా థియేటర్ పెట్టిన యాజమాన్యానికి పెట్టిన పర్మిషన్ కోసం దాన్ని డిలే చేశాము, అనుమతి నిరాకరించాము. అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడ రాకుండా ఉండాలి, రావద్దు, ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ చెప్పండి అని చెప్పి కూడా మేము చెప్పినాము. అయినప్పుడు కూడా అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ యాజమాన్యం అక్కడ బలవంతంగా తీసుకొని వచ్చింది. దాదాపు కొన్ని వేల మంది అక్కడ రోడ్ల మీద ఉన్న సమయంలో అల్లు అర్జున్ నేరుగా తన కాన్వే తోటి ఓపెన్ టాప్ జీప్ లో అతను రావడం తోటి ఆ మేరకు కొంత ఇబ్బంది ఏర్పడింది. ఆ తర్వాత అక్కడున్న అతను ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, జనాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒక్కసారిగా అతని మీద ఎగవడం తోటి తొక్కేసాడు ఏర్పడింది. అతను థియేటర్ లోకి వెళ్లిపోయిన తర్వాత ఇంకా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంలో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు తాము లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితి కంట్రోల్ కాలేదు. చివరికి రేవతి అక్కడ చనిపోయింది.